జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ తో సునీల్ యాదవ్ భేటీ అయ్యారు. వివేకానంద హత్య కేసులో ఏటూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వంశీ కృష్ణతో ఆయన భేటీ కావడం కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రెజెంట్ సునీల్ యాదవ్ బెయిల్ మీద బయట ఉన్నారు. అయితే వైజాగ్ లో వంశీ కృష్ణ యాదవ్ తో కూడా సునీల్ యాదవ్ భేటీ అవడం జరిగింది. ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకంగా నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఈ భేటీ కూడా ఇప్పుడు ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకు ఈ భేటీ జరిగింది? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు త్వరితగతిన పూర్తి చేయాలని కూడా సునీల్ యాదవ్ కోరుతూ ఉన్నారు. అయితే ఇక ఈ భేటీకి కారణాలు ఏంటి, మరి ఎంతసేపు మాట్లాడటం జరిగింది, ఏం మాట్లాడారు అన్న అంశాలను కూడా మనం డైరెక్ట్గా కూడా సునీల్ యాదవ్ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, వారితోనే మాట్లాడదాము. ఈ భేటీ గురించి మరి డీటెయిల్స్ ఏంటనేది కూడా తెలుసుకుందాం. నమస్కారం సునీల్ యాదవ్ గారు. మేడం నమస్తే. మేడం నమస్కారం. మేడం ఇప్పుడు మీరు జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ గారితో భేటీ అయ్యారు. ఇప్పుడు ఈ భేటీ కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు ఏం మాట్లాడటం జరిగింది ఈ భేటీలో? మేడం సార్ గారిని అన్నగారిని వంశీ కృష్ణ యాదవ్ గారిని కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆల్రెడీగా ఆయన వైసీపీలో బాధించబడ్డ అన్యాయపడ్డ ఒక ఎమ్మెల్సీగా మరియు ఆయన బాధితుల్లో ప్రధానంగా ఉన్నాడు కాబట్టి ఒక బీసీ వర్గాల్లో ఆయన మొదటిగా ఉన్నాడు కాబట్టి బాధించబడ్డ వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు కాబట్టి ఆయన కలవడం జరిగింది. మేడం నా యొక్క ప్రాబ్లమ్స్ ప్రభుత్వం దృష్టిలో ఉంచామని చెప్పి ఆయన విన్నవించుకోవడం జరిగింది. మేడం సార్ గారిని గవర్నమెంట్ దృష్టిలో పెట్టి నాకు సీఎం గారి డిప్యూటీ సీఎం గారిని కలిసే అవకాశం ఇప్పించమని కోరాను. మేడం వంశీ కృష్ణ యాదవ్ గారు. ఓకే, మీకు అతనితో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయా? ఏమీ లేవు మేడం. మొదటిసారిగా కలిశాను. ఎంతో వెయిట్ చేసి అన్నగారు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. విశాఖపట్నం ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. మేడం అంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులుగా ఇప్పుడు మీరు కలవటం జరిగిందా వంశీ కృష్ణ? ఇక్కడ సామాజిక వర్గం గురించి కాదు మేడం. అయితే పూర్వంలో కూడా మీరు మొదటి నుండి చూసుకుంటే ఈయన అన్యాయపడ్డ ఒక బీసీ అనుకోండి సామాజిక వర్గం అయితేనేమి, ఈ వైఎస్ఆర్సీపీ వల్ల నష్టపోయిన వ్యక్తిగా అయితేనేమి ఆయన నష్టపోయినాడు కాబట్టి ఆ నష్టపోయిన వ్యక్తికి ఇంకో నష్టపోయిన వ్యక్తి సాయం చేస్తాడని ఆలోచనలతో కలవడం జరిగింది. మేడం అంటే కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు, అతను కూడా ఒక బాధింపబడ్డ ఒక వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిగా మీరు కలిసి మీకు డిప్యూటీ సీఎం అదే విధంగా సీఎం వీళ్ళ అపాయింట్మెంట్లు దొరుకుతాయని మీరు భావించారు. అవును మేడం, కరెక్ట్. అపాయింట్మెంట్ ఇప్పిమని చెప్పి అందులో నాకు జరిగిన మొన్న ఈ అటాక్ చేయడం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది అవినాష్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు నా పైన దాడి చేయడానికి చూసిన దాని గురించి కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. మేడం సార్ గారికి. అంటే ఈ ప్రభుత్వంలో కూడా మీ మీద దాడి జరిగింది? నా యొక్క పెళ్లి రోజున జరిగింది. అది స్టేషన్ లో కూడా కంప్లైంట్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా అయింది. మేడం దాని అంటే ఏ విధంగా దాడి జరిగింది సునీల్ యాదవ్ గారు? నేను పూర్వంలో హత్య అనే సినిమా పైన కంప్లైంట్ చేయడం జరిగింది. మేడం దాంట్లో నన్ను వక్రీకరించి నా కుటుంబాన్ని వక్రీకరించి చూపించారనే నెపంతో నేను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా పులివెందుల నియోజకవర్గ అతన్ని కేసు వేయడం జరిగింది. వాళ్ళ పైన నా మీద వాట్సాప్ గ్రూప్ లో వైఎస్ఆర్సీపీ ఎస్ఎం కడప వైఎస్ఆర్సీపీ గ్రూపుల్లో సోషల్ మీడియాలో ప్రతి ఒక్క సోషల్ మీడియాలో నా గురించి అయితేనేమి ఈ ఒక్కరికి సంబంధించిన చేసింది ఒక్కరికి సపోర్ట్ గా చేసి దాన్ని మెసేజ్ ను జనాల్లో పంపుతున్నారని ఒకే కారణము. రెండోది నన్ను నా క్యారెక్టర్ అసైనేషన్, నా తల్లి గారి క్యారెక్టర్ అసైనేషన్ చేశారని చెప్పి నేను పోయి కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు కోర్టులో పోయి స్టే తెచ్చుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో విచారణగానే కోర్టులో స్టే తెచ్చుకోవడం జరిగింది. మేడం వాళ్ళు దీన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టమని చెప్పి అన్నగారిని కలిసి నేను విన్నవించుకోవడం జరిగింది. మేడం దానికి సంబంధించిన నేను ఎవరి మీద అయితే కేసు పెట్టానో వాళ్ళు నేను నా పెళ్లి రోజుకి వెళ్ళిన అక్కడ వాళ్ళు నా పైన అటాక్ చేయడానికి వచ్చారు. మేడం అంటే ఏ ప్లేస్ లో అండి మీ పెళ్లి రోజు అంటున్నారు? ఎక్కడ, ఎప్పుడు జరిగింది అసలు? జూన్ 21 సాయంకాలం 5 గంటలకు మేడం, శ్రీకృష్ణ టెంపుల్ దగ్గర. మేడం 5 గంటల నుండి 5:30 గంటల ప్రాంతంలో. మేడం నా కుటుంబం ఉంది, నా భార్య ఆ రోజు అప్పుడు కూడా నిండు గర్భిణి అని చూడకుండా నా పైన అటాక్ చేయడానికి ప్లాన్లు వేసుకొని నా కారు వెంబడించడం కూడా జరిగింది. మేడం అయితే మీరు ఇప్పుడు ఎవరెవరు అపాయింట్మెంట్లు అడిగారు వంశీ కృష్ణ యాదవ్ దగ్గర? మేడం డిప్యూటీ సీఎం గారిది అడిగాను. మేడం హోమ్ మినిస్టర్ గారిది అడిగాను. మేడం అంతేగాని ఇప్పుడు మీరు ఇటు లోకేష్ గానీ లేకపోతే సీఎంది కానీ వీళ్ళ అపాయింట్మెంట్లు మీరు కోరలేదా? ఎందుకంటే ఈ కేసు త్వరితగతిని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా అంటే గత ప్రభుత్వంలో ముందలకి కదలలేదు, ఈ ప్రభుత్వంలో కూడా ముందలకి కదలట్లేదు అన్న సందర్భం ఉంది, లోకేష్ అన్న సందర్భం ఉంది. మీరు అలాంటప్పుడు ఆయన అపాయింట్మెంట్ మీరు కోరలేదా?
కోరాను మేడం, అడిగాను మేడం. ఈ ప్రభుత్వంలో ఉన్న మెయిన్ వాళ్ళందరివి నాకు ఇప్పించండి అన్న. నేను దయచేసి చెప్తున్నా, నాకు జరిగిన అన్యాయం అయితేనేమి, నాకు జైల్లో జరిగిన నాకు కొన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకుంటా అని కూడా చెప్పానన్న మేడం. వాళ్ళని పోయి కలుస్తానని చెప్పి అడిగాను, అధికారికంగా అని చెప్పి నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అన్న అని చెప్పి అడిగాను. ఇప్పుడు మరో అంశం చూస్తే ఇప్పుడు యూత్ లో గానీ చాలా ఇప్పుడు గట్టిగా ఉందంటే ఎవరంటే మీ నియోజకవర్గంలో బీటెక్ రవి ఉన్నారు. అవును మేడం. మీరు ఆయన్ని అడగకుండా మీ నియోజకవర్గానికి కూడా సంబంధం లేదు ఇతనిది, ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ది. అలాంటిది మీరు ఎందుకు అటుగా అప్రోచ్ అవ్వలేదు, ఎందుకు వంశీకృష్ణ యాదవ్నే కలవటం జరిగింది? మేడం ఇక్కడ బీటెక్ రవీణ గారిని కలిస్తే టీడీపీ ఆఫీస్ లో పోయి కలిస్తే రకరకాలుగా వక్రీకరించి కొన్ని మీడియా పత్రికలు అయితే ఈ ఆపోజిట్ గా అన్నగారితో నేను ఏదో కలిసి ముందే నాకు పరిచయాలు ఉన్నట్టు ఆ విధంగా రాస్తారనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ నుండి నేను ఇక్కడ అవకాశం ఉందని చెప్పేసి నేను ఇక్కడ కలిసాను మేడం, అంతే మేడం. హలో, అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం కూడా చూసుకుంటే గతంలో అంటే వైసీపీ నుంచి బాధితులుగా ఉన్నారు వంశీకృష్ణ యాదవ్ అని చెప్పి మీరు భావించారు. అవును మేడం. అయితే ఇక్కడ బలమైన బీటెక్ రవిని కాకుండా మీరు వైజాగ్ కి సంబంధించిన వ్యక్తి ద్వారా అడిగిస్తే మీరు అనుకున్న పని అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు జనసేనలో చూసినా కానీ ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు, చాలా కీలకమైన వ్యక్తిగా కూడా లేరు మేడం. ఇక్కడ అన్ని విధాలుగా ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఈ కేసు న్యాయం జరగాలి, దీంట్లో ఉన్న అన్యాయంపడ్డ వాళ్ళు బయటపడాలి. రెండో విషయం ఏంటంటే ఇలా నా పైన తప్పుడు ప్రచారం చేశారు. బీటెక్ రవీణ గారి గురించి అడుగుతున్నారు కదా మేడం, చెప్తున్నాను. ఆ అన్నగారిని పోయి కలుస్తాను, కలిసి సార్ అన్న నాకు ఇట్లా న్యాయం చేయండి అన్న అని చెప్పి అడుగుతాను మేడం. ఈ కొన్ని సంబంధించిన పత్రికలు, ఆ పత్రికల్లో ఏమొస్తుంది అంటే బీటెక్ రవి గారితో సునీల్ యాదవ్ ఏదో మంతనాలు జరిపాడు, అంతకుముందు వీళ్ళతోనే పరిచయాలు ఉన్నాయి మేడం. నాకు ఎక్కడ అన్నతో పరిచయం లేదు కాబట్టి లేదు మేడం. ఇక్కడ నృత్తులు వేరే వాళ్ళని పట్టుకొని మన వంశీకృష్ణ గారిని కలవడం జరిగింది మేడం. అయితే మరి మీకే హామీ ఇచ్చారు వంశీకృష్ణ యాదవ్ గారు? నేను ప్రభుత్వం దృష్టిలోను మరియు మా యొక్క ఈ డిప్యూటీ సీఎం గారి దృష్టిలోను పెడతాను అని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగింది మేడం. అయితే భద్రత విషయంలో మీరు గత ప్రభుత్వంలో మీ మీద భద్రత లేదని చెప్పి కూడా మీరు చాలా ఆరోపణలు చేశారు. మరి ఈ ప్రభుత్వంలో సేఫ్టీ విషయంలో అంటే ఒక దాడి జరిగిందని చెప్పారు, మిగిలిన అంశం పరంగా చూస్తే సేఫ్టీ విషయంలో మీకు ఎలా ఉంది మేడం? ఈ సేఫ్టీ అంటూ మొన్నటి వరకు నేను జెడ్పీ ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు మాత్రమే నాకు పిఎస్ఓ గారిని ఇచ్చినారు మేడం, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది మేడం ప్రభుత్వము. అయితే ఎస్పీ గారికి, పూర్వ ఎస్పీ గారు అశోక్ కుమార్ సార్ గారికి అయితే దాదాపుగా నేను 4 సార్లు 3 సార్లు కలిసి సార్ నా గోడుని నాకు జరిగిన అన్యాయం అయితేనేమి, నేను ప్రతి ఎదుర్కొన్న సంఘటన ప్రూఫ్ తో సహా నేను సార్ గారి ముందర పెట్టాను, కానీ నాకు ఎలాంటి రక్షణ లేదు మేడం అప్పుడు. అయితే మరి మేడం గన్ మ్యాన్లను మీకు ప్రొవైడ్ చేయలేదా? ఇప్పుడు మీతో గన్ మ్యాన్లు లేరా? లేరు మేడం, నాతో గన్మ్యాన్ లేరు మేడం. ఓన్లీ ఎలక్షన్ టైం అయిపోయేంత వరకే ఉన్నారు, అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు మేడం. మరి మీరు ఇప్పుడు సేఫ్టీ విషయంలో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇంకా అదే భయం ఉందా, కొంత బెటరా ఏంటి మేడం? విషయం అయితే కొంచెం బెటరే, కానీ బట్ ఏంటంటే ఇట్లా బయటికి ప్రయాణించినప్పుడు అయితేనేమి, ఇంటి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు తిరిగిన సంఘటనలు ఉన్నాయి, నా పైన తిరగడానికి పబ్లిక్ ప్లేస్ లోనే వచ్చి అటాక్ చేయడం జరిగింది కాబట్టి నేను అడగడం అయితే జరిగింది మేడం. ఇప్పుడు కొత్తగా ఎస్పీ గారు వచ్చారు, వాళ్ళని అయితే కలుస్తున్నా మేడం, రేపు కలుస్తున్నా మేడం. అయితే విచారణ ఏ విధంగా త్వరితగతిన పూర్తి చేయాలని మీరు కోరుతున్నారు? ఏ విధంగా జరుగుతుంది అసలు విచారణ ఇప్పుడు? మేడం మన సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది మేడం, 8 వారాల లోపు ట్రయల్ కోర్టులో చెప్తే అది అన్నారు. ఎంక్వైరీ ఎప్పుడు జరిగినా కూడా కోర్టులో విచారణ అయితేనే బయట ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికైనా నేను రెడీ, సహకరించడానికైనా నేను రెడీ ఉన్నాను మేడం, నాకు తెలిసిన విషయాలు. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో మిమ్మల్ని A2గా చూడాలా, అప్రూవర్ గా చూడాలంటారా? మేడం నాకు తెలిసిన విషయాలు ఇప్పటి వరకు దాదాపుగా నేను 99% అందరికి నేను షేర్ చేయడం అయితే జరిగింది మేడం. మేడం నాతో సార్ ఈ కేసు ఆల్రెడీగా చెప్పేశాను మేడం ఆంది, బట్ ఇప్పుడు కూడా నేనైతే పూర్తిగా విచారణకు సహకరిస్తాను మేడం. ఓకే, మీకు అపాయింట్మెంట్ ఎన్ని రోజుల్లోగా దొరికిద్దని మీరు భావిస్తున్నారు? దొరికినప్పుడు అసలు మీరు ఏ అంశాలను చెప్పాలి అనుకుంటున్నారు డిప్యూటీ సీఎంతో? డిప్యూటీ సీఎం గారైనా, హోమ్ మినిస్టర్ మన సీఎం గారితోనైనా నేను చెప్పబోయే మాట ఒకటే మాట మేడం. ఇలా పూర్వంలో 5 సంవత్సరాల్లో అయితేనేమి పూర్వ గవర్నమెంట్ లో నష్టపోయిన వ్యక్తిగా అన్యాయంపడ్డగా నా తండ్రి పోగొట్టుకున్న వ్యక్తిగా చెప్తున్నాను మేడం, నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను మేడం, అంతే. సో ఇప్పుడు ప్రెసెంట్ అసలు ఈ కేసుకు సంబంధించి గారు మీరు ఫైనల్ గా అసలు ఏం కోరుకుంటున్నారు? ఏం ప్రభుత్వం ముందర కానీ ప్రజల ముందర కానీ ఎటువంటి అంశాన్ని మీరు పెట్టాలి అనుకుంటే ఇప్పుడు ఏ స్టేటస్ లో ఉంది ఈ కేసు? అసలు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఫైనల్ గా ఈ కేసులో?
మేడం కేసు స్టేటస్ వచ్చేసి 2 నెలలలోపు బయటకు అయితే విచారణ మొదలవుతుందని నేను అనుకుంటున్నాను మేడం. ఆ విచారణకు కూడా నేను సహకరించడానికి రెడీగా ఉన్నాను మేడం, కోర్టు విచారణకు. రెండో విషయం అయితే ప్రభుత్వం దృష్టిలో అయితే కొన్ని విషయాలు పెట్టదలుచుకున్నాను, పెడతాను మేడం. పెట్టినప్పుడు ఈ యూటీవీ ద్వారా మీ టీవీ ద్వారా ప్రతి ఒక్కరికి నేను షేర్ చేయడం అయితే జరుగుతుంది మేడం. రైట్.